నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ కాప్రా దగ్గర ఉందండి. ఈసీఎల్ సాకెట్ దగ్గర ఉందండి. మనకి సాకెట్ మెయిన్ రోడ్కి కనిపించే రోడ్ అండి. మెయిన్ రోడ్ అది. ఆ రోడ్కి చాలా దగ్గర అండి. మనకి చాలా అంటే చాలా దగ్గర. మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. ఒక 50 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి మనకి 50 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి ఈ వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తున్నారు. అలా చూడకండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎండ్ వరకు చూడండి. మరి చెప్తున్నాను, ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది డీటెయిల్స్ మొత్తం. ఎందుకంటే ఎండ్ వరకు ఇంచ్ టు ఇంచ్ నేను ప్రతి ఒక్కదానికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుంటానండి. మీరు ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి మనకి దీని డైమెన్షన్ వచ్చేసి మనకి 40 × 30 డైమెన్షన్స్ అదండి. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 40 ఉంటుంది, లోపలికి 30 ఉంటుందండి డైమెన్షన్ వచ్చేసి. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. సీసీ రోడ్. డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉందండి మనకి. దీనికి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ కూడా ఉందండి. ఇది వచ్చేసి మున్సిపల్ పర్మిషన్ యాజ్ పర్ మున్సిపల్ నామ్స్తో ఉందండి మనకి హౌస్ వచ్చేసి. మీకు ఇంకో విషయం ఏంటంటే FTPL బఫర్ జోన్ అలాంటిది ఏం లేదు. మీరు లీగల్గా చూపించుకొని ఓకే అనుకుంటేనే ముందు ప్రొసీడ్ అవుదామండి. ఇల్లు వచ్చేసి చాలా మంచి లొకేషన్లో ఉందండి. అది కాకుండా మన మెయిన్ రోడ్కి అది కనిపించేది మెయిన్ రోడ్ అండి. ఈసీఎల్ నుంచి దమ్మాయిడికి వెళ్ళే రోడ్ అండి. దాన్ని మనకి ఈ రోడ్కి జస్ట్ మనకు ఒక 50 మీటర్ డిస్టెన్స్లో ఉందండి. మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అవుతుందండి. హౌస్ వచ్చేసి మనకి వాకబుల్ డిస్టెన్స్, బస్ రూట్కి కూడా చాలా దగ్గర. మెయిన్ రోడ్కి లొకేషన్ విధంగా చూస్తే చాలా మంచి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి ఇక్కడ. మొత్తం ఇండిపెండెంట్ హౌస్, ఇంకోటి చెరువు అలాంటిది ఏం లేదు. క్లియర్ టైటిల్ అండి మనకి. ఇది వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 40 × 30 డైమెన్షన్ సైజ్ అండి మనకి. 40 × 30 డైమెన్షన్ సైజ్ అండి మనకి. దీని టోటల్ SFT వచ్చేసి మనకి G+2 అండి. G+1 ఇండిపెండెంట్ అండి. 1 ఫస్ట్ సెకండ్ వచ్చి డూప్లెక్స్ ఇచ్చాడు మనకి. లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్లో ఉందండి. హౌస్ వచ్చేసి చాలా అంటే చాలా మంచి లొకేషన్లో ఉన్నాం. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1 BHK, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి ఒక 1 BHK, పైన వచ్చేసి ఒక 2 BHK అండి. టోటల్లీ 3 BHK హౌస్ అండి మనకి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర ఇది వచ్చేసి గ్రానైట్ వర్క్ అండి మనకి. ర్యాంప్ వచ్చేసి చాలా మంచి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. చూడండి, గ్రానైట్ వర్క్ కూడా చాలా బాగుంది. ర్యాంప్, కార్ పార్కింగ్ ఏరియా కూడా చూడండి ఎంత బాగుందో. చాలా పెద్ద కార్ పార్కింగ్ ఇచ్చాడు. ఇటో కార్ వస్తుంది, ఇంట్లోకి ఒక కార్ వస్తుంది. 2 కార్స్ పడతాయి అంటే 3 కార్స్ పడతాయి మనకి. కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చాలా మంచిగా ఇచ్చాడండి. చూడండి ఎంత బాగుందో. ఇదంతా ఫాల్ సీలింగ్ ఏరియా అండి మనకి. కనిపించేంత ఫాల్ సీలింగ్ ఏరియా. మనకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ కూడా ఉందండి మనకి అవైలబుల్. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉందండి మనకి. ఇది లిఫ్ట్ ఏరియా అండి మనకి. ఇదంతా పార్కింగ్ ఏరియా అంటే ప్రజెంట్ వచ్చేసి మనకి. ఇంకో విషయం ఏంటంటే రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. ఈ పార్క్ మన లిఫ్ట్ పక్కనే మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చాడు మనకి. ప్రజెంట్ వచ్చేసి లిఫ్ట్ సెట్ బ్యాక్ చూపిస్తాను. ఇదంతా సెట్ బ్యాక్ అంటే కనిపించేంత సెట్ బ్యాకే. చూడండి, ఇదంతా సెట్ బ్యాక్ ఇచ్చాడు మనకి. ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి సెట్ బ్యాక్లో కూడా. ఒక మనిషి ఈజీగా వెళ్ళేంత ప్లేస్ కూడా ఇచ్చాడండి ఇక్కడ సెట్ బ్యాక్లో కూడా. ఇట్లా కూడా వెళ్ళొచ్చు. అది కాదు అంటే మనం ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు అండి. ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు అండి. ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా ప్లేస్ ఇచ్చాడు. ఇట్లా కిందికి వంగి కూడా వెళ్ళొచ్చు. ఇట్లా కూడా ఉందండి మనకి ప్లేస్ వెళ్ళడానికి. ఇక్కడ సామాన్ పెట్టాడు. సామాన్ పెట్టకపోతే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇట్లకే చూడ ఇక్కడ స్టెప్స్ కిందనే చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చాడండి. ఇక్కడ స్టెప్స్ కిందనే వాష్ ఏరియా ఇచ్చాడు. పైకి వెళ్ళిన స్టెప్స్ కూడా ఉన్నాయండి మనకి. పైకి వెళ్ళిన స్టెప్స్ గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు స్టెప్స్ ఇచ్చాడు. దాని తర్వాత లోపల నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి డూప్లెక్స్ అండి మనకి. ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతాము. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకి రైట్ సైడ్కి వచ్చేసరికి లిఫ్ట్ ఇచ్చాడు. లిఫ్ట్ పక్కనే వాష్ ఏరియా ఉంటుంది. వాష్ ఏరియా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చాడు. అది వచ్చేసి బాత్రూమ్ అండి మనకి. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకి చూడండి మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఇండియన్ టేక్ డోర్ ఇచ్చాడు మనకి. డోర్ కూడా చాలా బాగుంది, ఇండియన్ టేక్ డోరే. ఇదంతా మీరు చూసేదంతా హాల్ వర్క్ అండి. హాల్ కమ్ డైనింగ్ హాల్ అవుతుంది. హాల్ కమ్ డైనింగ్ హాల్ 2 డోర్స్ ఇచ్చాడండి. అటు సైడ్ ఒక డోర్ ఇచ్చాడు, ఇక్కడ సైడ్ ఒక డోర్ ఇచ్చాడు. ఇది చూడండి, ఇది హాల్ కమ్ డైనింగ్ హాల్. చూడండి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు మనకి. చాలా బాగుంది వర్క్ కూడా. ఎంత మంచి నీట్గా ఇచ్చాడు చూడండి. కిచెన్ కూడా మంచిగా పెద్దగా ఇచ్చాడు. దీనికి ఇది వచ్చేసి మనకు ఒక బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇది బెడ్రూమ్ కమ్ 1 BHK అనుకోండి. ఒక 1 BHK రూమ్ లాగా ఇచ్చాడు బాగానే చిన్నగా. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. మనము ప్రజెంట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ ఇద్దాం, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను అండి. ఇక్కడ వరకైతే మీకు స్టెప్స్ వస్తాయండి మనకి. ఇక్కడ ఒక స్టెప్స్ వస్తాయి. ఇదంతా మనకి వాష్ ఏరియా, మన వరండా అండి మనకి. ఇదంతా కనిపించింది వరండా.
లొకేషన్ విధంగా చూస్తే చాలా మంచి లొకేషన్, చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి, కాలేజెస్ స్కూల్స్ అన్ని దగ్గరేనండి. ఇది ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ ఎంట్రన్స్లో మనకి చూడండి, ఫస్ట్ ఫ్లోర్లో వరండా పైన మొత్తం పీవీసీ షీట్స్ అండి, వాటర్ ప్రూఫ్ షీట్స్, ఇవన్నీ వాటర్ ప్రూఫ్ షీట్స్ అండి. మనకి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. చూడండి మెయిన్ ఎంట్రన్స్లో మనకి టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు మనకి. ఇదంతా మనకి టేక్ డోర్ అండి, మనకి డోర్ కూడా చాలా బాగుందండి. మనకి ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ వచ్చాము. ఇంట్లోకి వచ్చేసరికి ఇదంతా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు చూడండి, ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి, ఎంత మంచి. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి మనకి, ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయింది. నచ్చితే మన కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్, గ్రిల్స్, పీసీ విండోస్ అన్నీ వేసేసారండి, ఫిక్స్ అయిపోయింది చూడండి. ప్రతి ఒక్క విండోకి అలా ఉంటుంది గ్రానైట్ వర్క్. ఇది వచ్చేసి ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చాడు, ఓపెన్ కిచెన్. అది కాకుండా ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. దీంట్లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. ఎంత ఓపెన్ కిచెన్ అండి మనకి, ఓపెన్ కిచెన్ చాలా మంచి నీట్గా ఇచ్చాడు. మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. ఇక్కడ కూడా వర్క్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాదండి, మనకు వచ్చేసి చాలా బాగుంది, మంచి నీట్ కన్స్ట్రక్షన్తోనే చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు. దీంట్లో కూడా మనకి కిచెన్ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు చూడండి ఎంత. ఇక్కడ వచ్చేసి ఇంకొక డోర్ కూడా ఇచ్చారు, 2 డోర్లు ఇచ్చాడు, అక్కడ ఒక డోర్ ఇక్కడ ఒక డోర్, 2 డోర్స్ ఇచ్చాడు. దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1 బెడ్రూమ్, ఈ బెడ్రూమ్కి వచ్చాను. ఇది మీరు గెస్ట్ బెడ్రూమ్ లాగానే పెట్టుకోండి, ఏదైనా మీ ఇష్టం అండి. మాస్టర్ బెడ్రూమ్ అన్న పెట్టుకోండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్న పెట్టుకోండి, మీ ఇష్టం అది. చూడండి ఎంత బాగుందో వర్క్ అయితే, చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి మనకి. వర్క్ కూడా ఇక్కడ కాంప్రమైజ్ కావాలంటే మనకు వచ్చేసి మంచి కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. దీనికి అటాచ్ బాత్రూమ్ ఉండేది, ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది మనకి, వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా హైట్ ఉన్నదని చాలా బాగుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో వ్యూ అవుతాం, మీకు అర్థమవుతుంది. మనకి ఇది వచ్చేసి లిఫ్ట్ పొజిషన్ అండి. ప్రజెంట్ లిఫ్ట్ ఆఫ్ చేశారు వాళ్ళు, లిఫ్ట్ పొజిషన్. ఇది వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. సెకండ్ ఫ్లోర్లో 2 BHK అండి మనకి. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది, అక్కడ ఒక బెడ్రూమ్ అంటే ఇది పూజ గది వస్తుంది. అది ఇది వచ్చేసి మనకు వరండా అండి మనకి, ఇదంతా వరండా. ఇక్కడ వరండా ప్లేస్ కూడా ఇచ్చాడు. ఇక్కడ వరండా ప్లేస్లో పీవీసీ షీట్ ఇచ్చాడు ఇక్కడంతా. ఇదంతా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ అంటే చూడండి, ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఎదురుగా వచ్చేసి లిఫ్ట్ అండి, ఇది లిఫ్ట్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి పూజ గది అండి, ఇది పూజ గది. అక్కడ వచ్చేసి ఇప్పుడు విండో కూడా గ్రానైట్ ఒక చెప్పాను కదా చూడండి. మనకి గ్రానైట్ మార్బుల్స్ వేసాడండి మనకి. ఇదంతా మనకి వైట్ గ్రానైట్ అండి, మనకి కనిపించేంత వైట్ గ్రానైట్. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. దీంట్లో వచ్చేసి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. దీంట్లో పైన లో రూఫ్ కూడా ఇచ్చారు. చిన్న షెల్ఫ్స్ కూడా ఉన్నాయండి మనకి. ప్రతి ఒక్క విండోకి మనకి ఏమంటారు, ప్రతి ఒక్క విండో కూడా చెప్పాను కదా, ప్రతి ఒక్క విండోకి మనకి గ్రానైట్ వర్క్, గ్రిల్స్, పీవీసీ షీట్స్ అన్ని ఇచ్చాడండి. పీసీ విండోస్ అని చూడండి, వైట్ గ్రానైట్ అండి ఇదంతా మనకి. ఇది వచ్చేసి మనకి పైన ఇంకో బెడ్రూమ్లో బాత్రూమ్ అంటే పెద్దగానే ఇచ్చాడు బాత్రూమ్ కూడా. ఇది కూడా దీంట్లో కూడా మనకి ప్లేస్ ఉందండి. ఇక్కడ మనకు చిన్న కట్టన్ వేసుకుని డ్రెస్సింగ్ చేంజ్ చేసుకుని రూమ్ అవుతుంది. దీని ఆపోజిట్లో ఇంకొక బెడ్రూమ్ ఉందండి మనకి, దీని ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్. దాంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు వీళ్ళు. చూడండి ఎంత మంచి మంచి ఫాల్ సీలింగ్ వర్క్స్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 ఇచ్చాడు మనకి. చూడండి ఎంత మంచి కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి మనకి. ఇది దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు, ఇది కూడా పెద్దగా ఉందండి మనకి. దీనికి వచ్చేసి పెద్దగా ఇచ్చాడండి మన బెడ్రూమ్ సైజు. చూడండి ఎంత పెద్దగా ఇచ్చాడు, చాలా పెద్దగా ఇచ్చాడు. సపరేట్గా దీనికి ఒక చిన్న స్టోర్ రూమ్ లాగా ఇక్కడ చిన్నగా ఇచ్చాడు మనకి. ఏదైనా చిన్న స్టోర్ రూమ్ అన్నట్టు అట్లా ఇచ్చాడు ఇట్లా ప్లేస్ కూడా. చూడండి ఎంత బాగుంది, స్టోర్ రూమ్ లాగా ఇచ్చాడు ఇక్కడ పక్కన బెడ్రూమ్ బ్యాక్ సైడ్. పూజ గది అండి, ఇది నెక్స్ట్ వచ్చేసి పూజ గది ఇచ్చాడు. పూజ గది ఓపెన్ చేశాడు. ఒక చిన్న పూజ గది కూడా ఇచ్చాడండి ఇక్కడ, ఇది పూజ గది. ఇది సెకండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నాం. టెరెస్ పైన వ్యూ అని మీకు అర్థమైపోతుంది. టెరెస్ పైకి వచ్చానండి నేను వచ్చేసి. కనిపించేది సాకెట్ టవర్స్ అండి మనకి. సాకెట్ టవర్స్, అది సాకెట్ టవర్స్కి చాలా అంటే చాలా దగ్గర ఉంటుందండి మనకు వచ్చేసి. చుట్టుపక్కల లొకేషన్ చూస్తే చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అండి. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్, కాలేజెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. చాలా దగ్గర అండి మనకి.
చాలా అంటే చాలా దగ్గర, ఇక్కడ ఎటువంటి టెన్షన్ లేదండి. ఇది వచ్చేసి మనకి ఈ ఇల్లు వచ్చేసి మనకి ఈసేల్ నుంచి దమ్మయ్యడికి వెళ్ళే రూట్లో ఉందండి. మనకి మధ్యలో సాకెట్ అనే ఏరియా వస్తుంది, ఆ సాకెట్ ఏరియాలో ఉంటుందండి. మనకి 133 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 40 × 30 డైమెన్షన్ సైజ్. నార్త్ ఫేసింగ్ 30 feet రోడ్ అండి. G+1 G+2 అండి, G+2 సారీ. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1 BHK ఒక సింగిల్ రూమ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఫస్ట్ సెకండ్ వచ్చేసి డూప్లెక్స్ అంటే 3 BHK ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 1,75,00,000 చెప్తున్నానండి. స్లైట్లీ నెగోషియబుల్ అని డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్.